రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో కనివినీరిన రీతిలో గత సంవత్సరంతో పోల్చుకుంటే డబుల్ అంటే 2,11,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ తారీఖున కొనుగోలు చేస్తే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 4,50,000 మెట్రిక్ టన్నులు ఈ రోజుతో ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. ప్రధానంగా రైతులు ఇప్పుడు ఆవేదన చెందుతుంది. సైక్లోన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది, వర్షాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మిల్లుల దగ్గరికి హడావుడిగా తరలించడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో గోతాలు కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఈ సమస్యలు అధిగమించడానికి కొన్ని సూచనలు చెప్పడం జరిగింది అధికారులకి. ఖచ్చితంగా రైతుకే ప్రాధాన్యత ఇచ్చి రైతు కోరిన విధంగా వాళ్ళకి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లుకి తీసుకెళ్లే విధంగా వెసులుబాటు కల్పించాం. అదేవిధంగా స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా స్పందించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ వ్యవసాయ శాఖ అధికారులతో సహా రైతులకు అందుబాటులో ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ప్రత్యేకంగా నేను వాళ్ళందరికీ కూడా మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకుండా 48 గంటల లోపే ఏదైతే కళ్ళాల దగ్గర ఉందో ఆ ధాన్యం మొత్తం సరుకు మిల్లుల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ అవగాహన వచ్చిన తర్వాత సమస్యలు వాళ్ళకి ఇంకా అది ఎక్కడ కూడా రాకుండా ఉండడానికి కోసం రైతులకి ప్రత్యేకంగా మేము గతంలో ఒక 15 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రైతులకే మేము వెసులుబాటు కల్పించాం, రైతులకే మేము అధికారం కల్పించాం. ఈ ప్రాంతంలో వాళ్ళు ఏ తారీఖున ఏ మిల్ దగ్గరికి వెళ్ళి ధాన్యం అమ్మాలనుకున్నా కూడా ఆ విధంగా అందించేటట్టు మొట్టమొదటిసారి 1,100 కోట్ల రూపాయలు ఈ రోజుతో ఒక మైలురాయి దాటాము ధాన్యం కొనుగోలులో. అందులో 93% 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు అవగానే రైతు ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేశాం. సో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అనేక మంది రైతు సోదరులు పాపం అందులో ఎక్కువ శాతం మన రాష్ట్రంలో కౌలు రైతులు కాబట్టి వాళ్ళకి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కౌలు రైతుల విషయంలో ఏ విధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రతి ఎకరాలను కూడా ఎక్కడైతే కష్టపడి పండించారో ఆ ధాన్యం కొనుగోలు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇంకా 1262 ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో కొంతవరకు కొనడం లేదు రైతులు అనేది ఆందోళన మన వాళ్ళు కొంతమంది చెప్పారు. ఆ వెరైటీని కూడా కొనుగోలు చేసే విధంగా స్థానికంగా ఉన్న మిల్లర్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. జేసీ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు వీళ్ళందరికీ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే రవాణా చేసే విధంగా వాళ్ళకి ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి, అవసరమైతే జీపీఎస్ లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ రేపటి రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో సరుకు అంతా కూడా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి మిల్లర్స్కి అప్పచెప్పే విధంగా ఒక వెసులుబాటు కల్పిస్తున్నాం. సో రైతు సోదరులందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా 100% వాళ్ళకి ఒక భరోసా నింపే విధంగా మొట్టమొదటి ఖరీఫ్ మాసం కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించుకొని దాదాపు 40 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమం 3-4 రోజుల్లోనే చేసే పరిస్థితి కొంతవరకు ఆందోళన చెందుతున్నారు కాబట్టి వస్తుంది. అయినా కానీ వాళ్ళకి ఆ నమ్మకం కలిగే విధంగా రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అధికార